ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఆస్ట్రోన్యూమరికల్ పరంగా అసలు సంఖ్యాపరంగా మనకి ఎలా ఉంటుంది, ఏ పేరు పెట్టుకోవాలి, ఏమిటి, జ్యోతిష్శాస్త్రపరంగా మరియు వాస్తుపరంగా ఆ యొక్క సంఖ్యలో పుట్టిన వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ 6వ నెంబర్ గురించి మనం తెలుసుకున్నాం. 6వ నెంబర్కి అధిపతి ఎవరు అంటే శుక్రుడు. శుక్రగ్రహము లగ్జరీకి, అందానికి, అదేవిధంగా ఏదైనా మనము బ్యూటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, లగ్జరీ ఏదైతే ఉంటుందో, ధనానికి కారకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ శుక్రుడు ఆధిపత్యం. అంటే శుక్రుడు పోర్ట్ఫోలియోస్ ఉంటారు వీటన్నిటిని కూడా. ఎవరైనా మరి 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళు అందరూ అందంగా ఉంటారని, అందరూ ధనవంతులు అవుతారండి అంటే ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉంటుంది. అంటే ఎలాగా కొంతమంది కళల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ధనవంతులు అవుతారు, కొంతమంది ధనపరంగా అంతంత మాత్రంగా ఉంటుంది, కొంతమందికి ధనం పౌరోహిత్యంలో వస్తే, కొంతమందికి సినిమా ఫీల్డ్లో వస్తుంది, ఇంకొంతమందికి బ్యూటీ రిలేటెడ్ వల్ల వస్తుంది, ఇంకొంతమందికి ఇంకో రకంగా వస్తుంది. ఎందుకు వస్తుంది అలాగా అంటే వాళ్ళ జన్మజాతకాల్లో శుక్రుడి యొక్క బలం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతీ నెల 6వ తేదీ వస్తూనే ఉంటుంది. మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి పుట్టిన 6వ తేదీలో పుట్టిన వాళ్ళందరూ ఒకలాగే లేరు. ఎందుకు లేరు? ఆ 6వ తేదీ ఉన్నటువంటి శుక్రుడి స్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి శుక్రుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి మీరు 6వ తేదీలో పుట్టారంటే. అప్పుడు ఆ యొక్క శుక్రుడు బలాన్ని పెంచుకోవాలి. ఈ రకంగా బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అని ఉంటుంది. అయితే శుక్రుడిలో శుక్ర సంబంధించిన నెంబర్లో పుట్టిన వాళ్ళకి మాత్రం కాస్త ప్రేమతత్వం అధికంగానే ఉంటుంది, లవింగ్ నేచర్ అధికంగా ఉంటుంది. వాళ్ళు కొంచెం హార్ట్ఫుల్గా ప్రేమించడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. శుక్రుడు పాడవనంతసేపు. శుక్రుడు పాడేయాడండి, ఇప్పుడు కుజుడితో కలిసి ఉన్నాడు, కానీ వాళ్ళకు కొంచెం ఈ కోరికలు ఎక్కువగా ఉండడం కూడా జరుగుతుంది శుక్రుడు కుజుడు కలిస్తే కనుక. అయితే ఇక్కడ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు ఎవరైనా పుట్టినప్పుడు పేర్లు పెట్టుకునేటువంటి విషయంలో కూడా కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా నక్షత్రనామము, వ్యవహారిక నామం అని చెప్పడం జరిగింది. నక్షత్రనామం అంటే మీరు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి దానికి కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది. చూచే, చౌల, అశ్విని, లీలో, భరణి, ఇలా ఈ రకంగా. కాబట్టి ఆ అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవడం నక్షత్రనామము. మీ యొక్క జన్మజాతకంలో మీరు పలానా డేట్ ఆఫ్ బర్త్ బట్టి పుట్టారు కాబట్టి మీ జన్మజాతకంలో ఉండే గ్రహాలలో ఏ గ్రహం బాగుందో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ఆ పేరును పెట్టుకోవడం అనేటువంటిది, మీరు ఆ గ్రహం యొక్క బలం ఉంది కాబట్టి మీ లైఫ్ కూడా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీ డిజైర్ ఏమిటి, మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి, దాన్ని బట్టి కూడా కొంతమంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు. కొంతమంది సంగీతంలో బాగా రాణించాలి, అప్పుడు 6 నెంబర్ వచ్చేలా పెట్టుకుంటారు. వ్యాపారంలో రాణించాలి, 5 నెంబర్ వచ్చేలా పెట్టుకుంటారు. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క బలం. ఇప్పుడు 6వ నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్లు ఎవరు అని చెప్పి తీసుకుంటే 5వ నెంబరు, 6వ నెంబరు, 4, 8 ఫ్రెండ్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి ఏంటి, ఈ శని, రాహువు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలలో ఏ గ్రహం బాగుందో చూసుకోండి. చూసుకొని ఆ 4 గ్రహాల్లో ఏది బాగుందో, అది ఏ స్థితిని పొందిందో దానికి సంబంధించిన అక్షరం అనేటువంటిది వస్తుంది. ఆ అక్షరపరంగా మీరు కనుక పేరు పెట్టుకున్నట్లయితే మీ పిల్లలకి ఆస్ట్రోన్యూమరాలజికల్ పరంగా పేర్లు కూడా 5, 6 వచ్చేలా చూసుకొని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మీ యొక్క లైఫ్ అనేటువంటిది బాగుంటుంది, అందులో సందేహం లేదు. ఇక పేరు విషయంలో ఇలా తీసుకుంటే జాతకపరంగా చూసుకున్నట్లయితే మీది 6వ నెంబర్ కాబట్టి మీ జన్మజాతకంలో శుక్రుడి స్థితి బాగుండాలి. శుక్రుడి స్థితి బాగోలేదనుకోండి, ఏమిటంటే అంత లగ్జరీ లేదు, ధనపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము అంటూ ఉంటారు. అలాంటప్పుడు శుక్రుడు వీక్గా ఉన్నాడా ఏంటో చూసుకొని అది ఏ గ్రహం ద్వారా పాడైందో. శుక్రుడు సర్వసాధారణంగా కేతువు వల్ల, పాపగ్రహాల వల్ల పాడవుతూ ఉంటాడు. కాబట్టి ఆ పాపగ్రహ సంబంధాలు ఎలా ఉన్నాయి, ఉచ్చ స్థితిలో ఉన్నాడా, నీచ స్థితిలో ఉన్నాడా చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడము, మరియు మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ గ్రహాలలో ప్రధానంగా మూలంగా ఉన్నటువంటి గ్రహాలు అసలు ఏ దశని సూచిస్తున్నాయి, ఏ దిశని సూచిస్తున్నాయి, ఎటువంటి యోగాన్ని కలిగి ఉన్నాయి గ్రహాలు అనేటువంటిది తీసుకోవాలి.
అది ఏ యోగాన్ని కలిగి ఉంటే తత్సంబంధించిన పనులు తత్సంబంధించిన గోల్స్ పెట్టుకోవడం వల్ల మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక వాస్తుపరంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా పాడైతే ఆగ్నేయ దిశను చూసుకోవాలని చెప్తుంది శాస్త్రం. అంటే శుక్రుడు ఆగ్నేయానికి కారకుడు. అధిపతుల్లో ఆగ్నేయానికి అధిపతి శుక్రుడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అగ్నిదేవుడు కూడా అధిపతిగా చెప్తూ ఉంటారు. అందుకే ఎవరికైనా కనుక ఆగ్నేయం పాడైనట్లయితే ధనహీనత లభిస్తూ ఉంటుంది, ఫైనాన్షియల్గా వాళ్ళు గ్రో అవ్వలేకపోతుంటారు. కాబట్టి ఆగ్నేయం తరగడం కానీ పెరగడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. అందుకే ఇంట్లో స్త్రీలకు ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఆగ్నేయం పాడైందండి. వివాహం అవ్వట్లేదు, ఎందుకంటే శుక్రుడు వివాహానికి కారకుడు. కాబట్టి వివాహం అవ్వట్లేదు, ఆగ్నేయం పాడైంది. కాబట్టి ఆగ్నేయంలో గ్రీన్ కలర్ ఉండేలా చూసుకొని, ఆగ్నేయంలో చక్కగా వాటర్ లేకుండా చూసుకొని, అక్కడ బ్లాక్ బండకి కింద గ్రీన్ కలర్ టైల్స్ వేసి దాని మీద స్టవ్ పెట్టి ఈ రకంగా చేస్తూ అక్కడ మొక్కలు పెంచుకోవడం చేసినట్లయితే ధనాభివృద్ధి బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంట్లో స్త్రీలకి. శ్రీమాత్రే నమః.